ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ డ్రామా అని అన్నారు కేటీఆర్. ఫోన్ షాపింగ్ పేరుతో కాలక్షేపం కథాచిత్రం నడుపుతున్నారని మండిపడ్డారు. అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారని, ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారని అన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తున్న వారెవరు, బాధ్యులెవరని ప్రశ్నించానని తెలిపారు. కొంతమంది హీరోయిన్లను ట్యాప్ చేసి బెదిరించానని, లీకులిచ్చారని, ఇష్టం వచ్చినట్లు జరిపిన కథనాలకు బాధ్యులెవరని అడిగానని అన్నారు. ఈ ప్రభుత్వమే లీకుల ప్రభుత్వమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ డ్రామా అని అన్నారు కేటీఆర్. ఫోన్ షాపింగ్ పేరుతో కాలక్షేపం కథాచిత్రం నడుపుతున్నారని మండిపడ్డారు. అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారని, ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తున్న వారెవరు, బాధ్యులెవరని ప్రశ్నించారని తెలిపారు. కొంతమంది హీరోయిన్లను ట్యాప్ చేసి బెదిరించానని, లీకులిచ్చారని, ఇష్టం వచ్చినట్లు జరిపిన కథనాలకు బాధ్యులెవరని అడిగానని అన్నారు. ఈ ప్రభుత్వమే లీకుల ప్రభుత్వమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏళ్లుగా తమ అసమర్థ పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఒకటి తర్వాత ఒకటి ఏవైతే కొన్ని కాలక్షేప కథా చిత్రాలు నడుపుతా ఉన్నారో ఆ కాలక్షేప కథా చిత్రాల్లో భాగంగా, పరంపరలో భాగంగా ఇవాళ నాకు కూడా ఏదో నోటీసులు ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తామని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు పిలవడం జరిగింది. ఆ విచారణకు పూర్తిగా సహకరించి దాదాపు 7-7.5 గంటలు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి నేను మీ దగ్గరికి వస్తా ఉన్నాను. మొట్టమొదటి మాట ఏమంటే, నేను వారిని సూటిగా అడిగాను, గత 2 సంవత్సరాలుగా మీరు ఈ విచారణ కొనసాగిస్తా ఉన్నారు. ఈ 2 సంవత్సరాలలో లీకుల మీద లీకులు, ముఖ్యంగా మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరు అని అడిగిన వారు, మాకు సంబంధం లేదండి, మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినారు. వారు నేను సూటిగా అడిగాను, మీరు గత 2 సంవత్సరాలుగా మీరు ప్రతిసారి విచారణ పేరిట లేకపోతే ఏదో ఒక లీక్ ఇవ్వడము, లేదా విచారణకు పిలవకపోయినా ఏదో జరిగింది అంటూ మీరు లీక్ ఇవ్వడం, తెల్లారి హెడ్లైన్ కావడం, దానివల్ల ప్రజలు మరి నిజం అనుకొని భ్రమించే కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఇది మంచిది కాదు అని చెప్పిన. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, ముఖ్యమంత్రి అనుచరుడు, అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అట్లాగే మంత్రి గారి OSD మధ్యన జరిగిన పంచాయతీ, 300 కోట్ల రూపాయల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టినరు అని చెప్పి కేసు రిజిస్టర్ అయితే దాని మీద SIT ఎందుకు లేదు? స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు ఇలా భూ కబ్జాలు చేస్తూ గూండాలను తీసుకొని స్వైర విహారం చేస్తుంటే దాని మీద సిట్ ఎందుకు ఉండదు? అట్లాగే ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును ఇవాళ ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు, ముఖ్యమంత్రి బావమరిదే కింగు పిన్ను అని ఆధారాలతో సహా చూపెడితే దాని మీద SIT ఎందుకు ఉండదు? అట్లాగే HILTP అని చెప్పి పారిశ్రామిక భూములను కొల్లగొట్టి 5 లక్షల కోట్ల హైదరాబాద్ ప్రజల ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే దాని మీద SIT ఎందుకు ఉండదు? కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ లో ముఖ్యమంత్రి గారి బావమరిదే కింగ్ పిన్నుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకంలో కూడా మరి అర్హతలు లేకపోయినా టెండర్లు కట్టబెడుతున్నారని ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాని మీద సిట్ ఉండదు. అట్లాగే ఇవాళ ఒక AICC సెక్రటరీ గారు డైరెక్ట్ గా బెదిరించారు అని చెప్పి కాంట్రాక్ట్ సంస్థ పోయి 8 కోట్ల రూపాయలు అడుగుతున్నాడు, లేకపోతే పని చేయనిస్తలేడు అని లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య ఎందుకు ఉండదు? ఇవాళ న్యాయం, ధర్మం, కాకి బుక్కు అందరికి ఒకటే తీరుగుండాలి కదా. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆన్సర్ చెప్తాం. బాధ్యత గల నాయకులుగా చట్టాన్ని గౌరవించే పద్ధతిలో ముందుకు పోతాం. కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు, లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు. నేను అన్నది ఏంటంటే, అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది, మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన. ముందుగా మీడియాకు నేను ఒక అపీల్ చేస్తా ఉన్నా, దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం, వీళ్ళు కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి. దానిలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పుడు వార్తలను లీక్ చేస్తోందన్నారు. ప్రభుత్వం కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడుపుతోందన్నారు. దమ్ముంటే విచారణ వీడియోలు బయట పెట్టాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని సవాల్ విసిరారు. లీకులు, ఫేకుల డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రజలు చర్మగీతం పాడతారన్నారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కుంభకోణాన్ని మేం బయట పెట్టామన్నారు. సింగరేణి సిరిల గనిని సింగరేణి సృజన్ గనిగా రేవంత్ మార్చేశారన్నారు. మానేసి దమ్ముంటే ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు నేను 420 హామీలు అమలు చేయి. ఫస్ట్ ఈ లీకులతో ఎంతకాలం నడుపుతావు గవర్నమెంట్ ను? ఇప్పటికీ 2 నెలలు అయింది. ఇంకా లీక్ రాజకీయాలేనా? ఇంకా ఫేక్ మాటలేనా? డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది. నువ్వు చేతగాక ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయక ఈ డైవర్షన్ పాలిటిక్స్ తో ఆడుతా ఉన్నావు. నీ డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రజలు చరమగీతం పాడతారు. ప్రజలకు నీ విషయాలన్నీ కూడా అర్థమైపోయినాయి. రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు తెలంగాణలో ఒక మాట ఉండేది, తెలంగాణ సిరుల గని సింగరేణి అనేటువంటిది నాటి మాట. నేటి మాట ఏంది? సింగరేణి సృజన్ గని అనేది నేటి రేవంత్ మాట. ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని మేము బయట పెట్టినాం. అని ఇది ఎట్లా బయటకు వచ్చాయని తలలు పట్టుకున్నారు. ఈ వాటాల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారింది. ఇది మాకు ఉరితాడుగా మారిందని అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి ఈ సిట్టు పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతా ఉన్నాడు. ఇది ఎంత పెద్ద కుంభకోణం! ఇది ఒక ఐనీ బ్లాక్ కాదు, చాలా పెద్ద కుంభకోణం ఉంది దీని వెనుక. బామ్మర్ది సంతోషం కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కుంభకోణం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు మేము ఇది బయట పెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ సింగరేణి బోర్డు మీటింగ్ పెట్టింది. చరిత్రలో ఎప్పుడు జరగలే. ఇవాళ తెలంగాణ ప్రతిష్టకు మచ్చ వచ్చే పరిస్థితి వచ్చింది. తెలంగాణ అంటే ఒకప్పుడు పారదర్శకతకు, పనికి, నైతిక విలువలకు ఒక గొప్ప పేరుండే.